దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ శుక్రవారం సాయంత్రం దేవుడు ప్రత్యేకంగా ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయాన్ని మాకు ప్రసాదించినటువంటి పాస్టర్ ప్రేమ్ కుమార్ గారికి, అలాగే దైవజనరాలు ఝాన్సీ ప్రేమ్ గారికి, వారి కుటుంబాలకు మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సాయంత్రం సమయం దేవుడి సన్నిధిలో గడిపే సమయంగా మరి దాన్ని దేవుడు మాకు ఇచ్చినటువంటి ధన్యతగా మేము భావించి దేవుడిని ఆరాధించి దేవుడిని స్తుతించి దేవుని వాక్యంలోంచి బలపడాలని మేము చాలా ఆసక్తితో ఎదురు చూసాం. ఆ సమయం వచ్చింది కాబట్టి ఈ సమయాన్ని దేవుని సన్నిధిలో సద్వినియోగం చేసుకుని దేవుని నామానికి మహిమకరంగాను మన ఆత్మీయ జీవితాలకు లాభదాయకంగాను ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఈ సమయాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రేమమైన కృప కలిగిన పరలోకపు తండ్రి, మీ పాదలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన ఈ సాయంత్ర సమయాన్ని మీరు మాకు ప్రత్యేకపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మందికి లేనటువంటి కృప, అనేక మంది ప్రభా ఈ సమయం దొరక్క సమయాన్ని ప్రభా సద్వినియోగం చేసుకోవడం తెలియక ఈ లోకంలో పడి కొట్టుమిట్లాడుచుండగా ప్రభా మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా, మీ వాక్యాన్ని ధ్యానించడానికి, దాని ద్వారా ప్రభా మా ఆత్మీయ మేలును పొందుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్ది సమయం ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. ఎవరెవరైతే ప్రభా ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారో, దీన్ని వీక్షిస్తూ ఉన్నారో, ప్రతి హృదయాన్ని ప్రభా మీరు తెరచి మీ మాటలను వారు శ్రద్ధించి ప్రభా మీ యొక్క దీవెనలు పొందుకునే భాగ్యం దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా నాయన ఈ సమయంలో ఈ ఆరాధనలో ఈ కార్యక్రమం అంతట్లో కూడా నిర్విఘ్నంగా జరగడానికి ఉన్నటువంటి కృపలు మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా ఈ సమయం మాకు ఇచ్చినటువంటి ప్రేమ్ కుమార్ గారిని, ఝాన్సీని, బిడ్డలను, వారి కుటుంబాలను, వారి సేవలను ప్రభా మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మాతో కూడా ఉండండి ప్రభా, మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, మనమందరం కొన్ని పాటలు పాడి దేవుడిని ఆరాధించుకుందాం. ఆ తర్వాత వాక్యంలోంచి మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. హల్లెలూయా. బైబిల్ డివోషనల్ కార్యక్రమానికి స్వాగతం. మీ అందరూ మాతో కలిసి ఆరాధించాలని కోరుకుంటున్నాం. కొన్ని పాటలు పాడుకుందాం. నేను నీకు కావాలా, నన్ను కోరుకున్నావా పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా.
పాడుకోనా నీ ప్రేమనే చాటుకోనా నేను నీకు కావాలా నన్ను కోరుకున్నావా నేను నీకు కావాలా నన్ను కోరుకున్నావా నీ ఘోర పాపిని ప్రభువా ఎందుకయ్యా నాపై నీ ప్రేమ నీ ఘోర పాపిని ప్రభువా ఎందుకయ్యా నాపై నీ ప్రేమ ఈ వాన కోయిలని దరి చేరి నీ బలి పీఠము నాదాగు చోటు నీ మందిరమైన ఆనంద నిలయం నీ ప్రేమ సన్నిధి నా బాలి భాగం ఈ వాన కోయిలని దరి చేరి నీ బలి పీఠము నాదాగు చోటు నీ మందిరమైన ఆనంద నిలయం నీ ప్రేమ సన్నిధి నా పాలి భాగం నీవే నాకు చాలయ్యా నీవే నాకు తోడయ్యా నీవే నాకు చాలయ్యా నీవే నాకు తోడయ్యా నీ పాటనే పాడుకోనా నీ ప్రేమనే చాటుకోనా నీ పాటనే పాడుకోనా నీ ప్రేమనే చాటుకోనా నేను నీకు కావాలా నన్ను కోరుకున్నావా నేను నీకు కావాలా నన్ను కోరుకున్నావా నీ ఘోర పాపిని ప్రభువా ఎందుకయ్యా నాపై నీ ప్రేమ నీ ఘోర పాపిని ప్రభువా ఎందుకయ్యా నాపై నీ ప్రేమ నీ ఘోర పాపిని ప్రభువా ఎందుకయ్యా నాపై నీ ప్రేమ హల్లెలూయా హల్లెలూయా మరి ఒక పాట పాడుకుందాం మా సర్వాది నీవేనయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా ఆ పాట పాడుకుని దేవనామాన్ని మహింపరచుకుందాం సర్వాది నీవేనయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహుబలహీనులము యేసయ్యా మము బలపరచుము యేసయ్యా మా సర్వాది నీవేనయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహుబలహీనులము యేసయ్యా మము బలపరచుము యేసయ్యా 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 నా ప్రియమైన యేసయ్యా 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 నా ప్రియమైన యేసయ్యా మా సర్వాది నీవేనయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహుబలహీనులము యేసయ్యా మము బలపరచుము యేసయ్యా
బలపరచుము యేసయ్యా. సన్నిధికి వచ్చామయ్యా, బహుబలహీనులము యేసయ్యా, మాము బలపరచుము యేసయ్యా. సన్నిధికి వచ్చామయ్యా, బహుబలహీనులము యేసయ్యా, మాము బలపరచుము యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా ప్రియమైన యేసయ్యా, 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 నా ప్రియమైన యేసయ్యా, నా ప్రియమైన యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్న తల్లి చేర్చునా
దేవుడు, చేయి విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. తండ్రి నీ స్తోత్రాలు నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా నీ స్తోత్రాలు 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 నాయన. ఆశ్చర్యకరుడవు తండ్రి నీ స్తోత్రాలు నాయన. అయా నీ స్తోత్రాలు నాయన. ఎన్నడూ మమ్మల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి నీ స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా నీ స్తోత్రాలు నాయన. మీ ప్రేమకై వందనాలు తండ్రి నాయన. నీ స్తోత్రాలు నాయన. మీ కృప చాలు ప్రభువా నాయన. మా జీవితాలకు చాలిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, సహాయకుడవు ప్రభువా నీ స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా నీ స్తోత్రాలు నాయన. అయా ఈ బైబిల్ డివోషనల్ కార్యక్రమాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. మీ సేవకులు ప్రభువా ప్రేమ్ కుమార్ గారిని బట్టి, ఝాన్సీ సహోదరి ఝాన్సీని బట్టి మీకు వందనాలు తండ్రి నీ స్తోత్రాలు నాయన. అయా నీ స్తోత్రాలు నాయన ప్రభువా నాయన. మీ బిడ్డల తండ్రి నీ స్తోత్రాలు నాయన. ఈ కార్యక్రమాన్ని జరిగించుండగా తండ్రి అనేక మంది ప్రభువా ఈ కార్యక్రమం ద్వారా ప్రభువా నాయన ఎంతో మంది దీవించబడుతూ, ఎంతో మంది బలపడుచు తండ్రి నీ స్తోత్రాలు నాయన. దేవా ఎంతో మంది జీవితాల్లో మీరు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీ స్తోత్రాలు నాయన. దేవా కృప చూపించండి, సహాయం చేయండి, వారి పరిచయం దీవించండి ప్రభువా నాయన. మీ సేవకుల్ని ఇక్కడ బలపరిచి తండ్రి నీ స్తోత్రాలు నాయన. మంచి ఆరోగ్యం ఇచ్చి తండ్రి నీ స్తోత్రాలు నాయన. దేవా మీరు బహుబలంగా వాడుకోమని వేడుకొచ్చిన తండ్రి నీ స్తోత్రాలు నాయన. ఇరువురిని ప్రభువా నాయన నీ స్తోత్రాలు. అనేక ప్రాంతాల్లో మీరు వాడుకోబోతున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీ స్తోత్రాలు నాయన. అయా వారి సంఘాలను మీరు దీవించండి తండ్రి నీ స్తోత్రాలు. దేవా సహాయం చేయండి ప్రభువా నీ స్తోత్రాలు నాయన. ఎంతమంది అయితే ప్రభువా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రభువా నాయన వారి జీవితాల్లో నాయన మీరు నాయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించమని వేడుకొంచున్న తండ్రి నీ స్తోత్రాలు నాయన. ఎంతమంది అయితే వేదనలో, శోధనలో నాయన బాధల్లో ఉంటున్నారో ప్రభువా నాయన వారిని దర్శించండి దేవా నీ స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా నీ స్తోత్రాలు. దేవా సహాయం చేయండి నాయన నీ స్తోత్రాలు. వారికి మీరు తోడుగా ఉండి నడిపించండి తండ్రి నీ స్తోత్రాలు నాయన. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో ప్రభువా నాయన మీ గాయపడిన హస్తాన్ని చాపి ముట్టి స్వస్థపరచండి తండ్రి నీ స్తోత్రాలు నాయన. అయా నీ స్తోత్రాలు నాయన. నాయన ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిస్థితులు మీరు ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి నీ స్తోత్రాలు నాయన. ఈ భయంకరమైన వైరస్ నుంచి విడుదల దయచేయండి దేవా నీ స్తోత్రాలు నాయన. నాయన నీ స్తోత్రాలు. వైరస్ ఎంతమంది అయితే బాధపడుచున్నారో ప్రభువా నాయన వారందరినీ కూడా నాయన మీరు ముట్టండి ప్రభువా నాయన. స్వస్థపరచండి తండ్రి నీ స్తోత్రాలు. దేవా సహాయం చేయండి నాయన. ముఖ్యంగా నాయన మీ సేవకుల కుటుంబాలు ప్రభువా నాయన సేవ చేయించుండగా ప్రభువా తండ్రి నీ స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క సేవకుల్ని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారికి మీ కాపుదల దయచేయండి నాయన నీ స్తోత్రాలు. దేవా కృప చూపించండి అయా నీ స్తోత్రాలు నాయన. దేవా మీకే స్తుతులు వేలాది వందనాలు ప్రభువా అయా నీ స్తోత్రాలు నాయన. మీ సేవకులు ఇప్పుడు వాక్యం అందించుండగా ప్రభువా నాయన మీరు మాతో మాట్లాడండి ప్రభువా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి నీ స్తోత్రాలు. దేవా బలపరిచి నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి నీ స్తోత్రాలు నాయన. ఈ కార్యక్రమం అంతట్లో నాయన మీరు తోడుగా ఉండి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారులారా, ఇంతవరకు దేవుడు ఆరాధనలో సహాయం చేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది సమయం మనం దేవుని వాక్యంలోంచి ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు. దుఃఖపడితే ధన్యత అని చెప్పి వాక్యం మనం చూస్తున్నాం. దుఃఖములో ధన్యత అనేది ఈ లోకం ఎవరు ఒప్పుకునేది కాదు. దుఃఖం అంటేనే ఏడ్పు, కష్టం, రోదన ఇవన్నీ కూడా దుఃఖంలో ఉంటాయి. కాబట్టి ఎవరు దుఃఖం రావాలని కానీ దుఃఖంలో ఉండాలని కానీ కోరుకోరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దుఃఖపడువారు ధన్యులు అని చెప్పి ప్రభు చెప్తున్నాడంటే ఇందులో ఏదో గొప్ప మర్మం ఉందని చెప్పి దాని అర్థం. ఇదేంటంటే మనం చూస్తే ఎవరు అసలు దుఃఖపడతారు, ఎవరికి దుఃఖం కలుగుతుంది, ఎందుకు దుఃఖం కలుగుతుంది అని మనం ఆలోచన చేస్తే దుఃఖం ఎప్పుడు వస్తుందంటే ఏ సహాయం లేనప్పుడు, మనం క్లిష్టమైన పరిస్థితిలో ఉండగా, ఈ లోకంలో ఏ సహాయం లేనప్పుడు, ఎవరు సహాయం చేయలేనటువంటి కష్టంలో మనం ఉన్నప్పుడు,
అవసరతలో మనం ఉన్నప్పుడు మనకు దుఃఖం వస్తుంది. అదే మనకు వచ్చినటువంటి కష్టాన్ని తీర్చడానికి మన తల్లియో తండ్రియో అన్నో తమ్ముడో లేకపోతే ఇంకొకలో ఉంటే మనకు దుఃఖం రాదు. కాబట్టి ఈ లోకంలో ఎవ్వరూ తీర్చలేనటువంటి కష్టం మనకు వచ్చినప్పుడు మనకు దుఃఖం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అయితే అందులో ధన్యత ఏంటి అంటే అక్కడే ధన్యత ఏంటంటే ఎవ్వరూ సహాయం చేయలేనటువంటి సమయంలో, ఈ లోకంలో ఏ సహాయం లేనటువంటి సమయంలో దేవుడు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనకు వచ్చినటువంటి కష్టం, మనకు వచ్చినటువంటి అవసరత, మనకు వచ్చినటువంటి ఆ నీడు దేవుని ద్వారా తీర్చబడితే, మనకు వచ్చినటువంటి దుఃఖం దేవుని ద్వారా తీసివేయబడితే మరలా అది మనకు దరికి రానే రాదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒకవేళ మనకు దుఃఖం వచ్చే ఆ సిచ్యుయేషన్లో మానవుడు ఎవరైనా సహాయం చేస్తే మరలా ఆ యొక్క సహాయము లిమిటెడ్గా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే ప్రతి మానవుడికి లిమిట్ ఉంది. ఎవరికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది. దాన్ని దాటి వారు ఏమీ చేయలేరు. కాబట్టి మనకు వచ్చిన కష్టం, మనకు వచ్చినటువంటి అవసరత తీర్చడానికి ప్రతి మానవుడికి ఒక లిమిట్ ఉంటుంది. కానీ మన అవసరత తీర్చలేనటువంటిదైతే, మానవుడు తీర్చలేనటువంటిదైతే అప్పుడు మనకు నిజంగా దుఃఖం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎప్పుడైతే మన పరిస్థితిని మనం అర్థం చేసుకుంటామో, మనకు వచ్చిన అవసరతను, మనకు వచ్చిన కష్టాన్ని, మనకు వచ్చిన శ్రమను మనం అవగాహన చేసుకుంటామో అప్పుడు మనకు దుఃఖం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగా. ఆ దుఃఖం మానవుడు తీర్చలేనట్లయితే అది దేవుని వల్ల మాత్రమే అవుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు నిజంగా మనం ధన్యులం అవుతాం. ఒక వాక్యం మనం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 31:9 మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. దేవునికి స్తోత్రం కలుగుగాక. వారు ఏడ్చుచూ వచ్చెదరు, దేవుని యొక్కకు ఏడ్చుచూ వచ్చెదరు. నా అంశం దేవుణ్ణి కదిలించగలిగినటువంటి కన్నీటి అనుభవం మనకు ఉండాలి. దేవుడు అంటున్నాడు కదా, వారు ఏడ్చుచూ వచ్చెదరు. వారికి వచ్చిన కష్టం, వారికి వచ్చిన శ్రమ, వారి పరిస్థితి వారిని దుఃఖంలోనికి నడిపించింది. ఏడవటం తప్ప వారేమి చేయలేని పరిస్థితిలో ఉండగా, ఎవరు సహాయం చేయలేని స్థితిలో ఉండగా వారు ఏడ్చుచూ ఎక్కడికి వస్తారట? వారు నన్ను ప్రార్థించుచుండగా, ఏడ్చుచూ వచ్చెదరు, నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ఇంతకన్నా ధన్యమైనటువంటి విషయం మన జీవితాల్లో ఏది ఉండదు. దేవునికి స్తోత్రం కలుగా. దేవుని చేత నడిపించబడటం, దేవుని చేత ఓదార్చబడటం, దేవుని చేత పొందుకోవడం కన్నా ధన్యత ఈ భూలోకంలో ఎవరికి ఉండదు. ఎవరికది తెలుగుద్దంటే దుఃఖపడు వారికి. దేవునికి స్తోత్రం కలుగునాక. వారి వారి పరిస్థితులను ఎరిగి దుఃఖపడేవారు ఏడ్చుచూ కన్నీరు కార్చుతూ ఆయన సన్నిధికి వెళ్ళినట్లయితే ఆయన వారిని ఆయన నడిపిస్తానంటున్నారు. ఒట్టిగా నడిపించడం కాదండి, ఒట్టిగా నడిపించడం కాదు. ఇందులో ధన్యత ఏంటంటే, తర్వాత మనం చదివితే, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను. దేవునికి స్తోత్రం. తొట్టిల్లకుండా, మరెన్నడూ కూడా అటు ఇటు పడిపోకుండా, తొట్టిల్లకుండా వారిని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తిన్ననైన బాటలు, చక్కని బాటలు, నీళ్ల కాలవ యొద్దకు వారిని నడిపించుదును అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇది నిజమైన ధన్యత. ఎవరైతే కన్నీటి అనుభవం కలిగి, వారి పరిస్థితిని ఎరిగి, వారి పరిస్థితులను అర్థం చేసుకుని, ఈ లోక పరిస్థితులను అర్థం చేసుకుని, ఈ లోకంలో మనకు సహాయం లేదనే విషయాన్ని అర్థం చేసుకుని, ఎవరైతే ఏడ్చుచూ కన్నీటితో దేవుని సన్నిధానానికి వచ్చి కన్నీరు కారుస్తారో, ఆయనకి ప్రార్థన చేస్తారో, వారిని నడిపిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగాక. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలవల యొద్దకు వారిని నడిపించుదును. దేవునికి స్తోత్రం. నీళ్ల కాలవల యొద్దకు, సమృద్ధి యొద్దకు. అది నిజమైనటువంటి ధన్యత. మనం ఈ లోకంలో ఏ సహాయం లేకుండా ఉండొచ్చు. నీ కుటుంబ అవసరతలు, మీ యొక్క శారీరక అవసరతలు, మీ యొక్క ఆత్మీయ అవసరతలు,
మీ యొక్క మరి ఆర్థిక అవసరతలు ఏదైనా సరే ఈ లోకంలో తీర్చలేనిదైతే ఇదిగో దేవుడు సెలవిస్తూ ఉన్నారు, వారు ఏడ్చుచు నా సన్నిధికి వస్తారు. మనం ఏడ్చుచు ఆయన సన్నిధికి వెళ్ళి మన పరిస్థితులు ఆయన సన్నిధిలో కృమ్మరించి మనకన్నిటి అనుభవంతో మోకాళ్ళ మీద ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినట్టయితే ఆయన అంటున్నాడు, నేను వారిని నడిపిస్తాను. ఎలా నడిపిస్తాడంటే తొట్టిల్లకుండా, పడిపోకుండా. ఒక్కోసారి మనం అనుకుంటాం మనం గొప్పవారం, మనం బాగా చదువుకున్న వాళ్ళం, మనకు బాగా జ్ఞానం ఉంది, మనకు బాగా డబ్బు ఉంది, మనం చాలా రాజకీయంగా మనకు పలుకుబడి ఉంది, కాబట్టి మనమే ఏదైనా సాధించుకోవచ్చు, మనమే పరుగు తీయచ్చు, మన గమ్యాలను మనం అందుకోవచ్చు, తిన్నగా పరిగెత్తి దాన్ని పట్టుకోవచ్చు అని అనుకుంటాం. కానీ మన కాళ్ళకు మనమే అనుకోకుండా తగులుకుంటూ ఉంటాం. ఎప్పుడు మనకు మోకాళ్ళు కొట్టుకుంటాయో మనకు తెలియదు, ఎప్పుడు మన మడిబలు కొట్టుకుంటాయో మనకు తెలియదు. మనకు తెలియకుండానే నడుస్తూనే మనం తొట్టిల్లిపోతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలగాక. ముఖ్యంగా ఈ లోకంలో తొట్టిల్లడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి, అనేకమైనటువంటి అట్రాక్షన్స్ ఉన్నాయి. కాబట్టి వాటి వైపు మనం మళ్ళినట్లయితే మన జీవితాలు తొట్టిల్లుతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు దుఃఖపడి ఆయన సన్నిధిలో మన పరిస్థితుల్ని ఆయన సన్నిధిలో కృమ్మరించినట్లయితే మనం తొట్టిల్లకుండా, అటు ఇటు పడిపోకుండా, మనం స్లిప్ అవ్వకుండా ఆయన మన చేయి పట్టుకుని, మన కుడి చేయి పట్టుకుని ఆయన ముందుకు నడిపిస్తాడు. ఎక్కడికంటే సమృద్ధిలోనికి నడిపిస్తాడు. అది నిజమైనటువంటి ధన్యత. దేవునికి స్తోత్రం. దుఃఖపడువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. దుఃఖం వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనం సాంతన పొందినప్పుడు అది నిజమైనటువంటి ధన్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా స్వానుభవం మీతో పంచుకోవాలని చాలా త్వరగా నేను కోరుకుంటున్నాను. నా జీవితంలో జరిగినటువంటి గొప్ప కన్నీటి అనుభవం, నా తల్లిదండ్రుల యొక్క కన్నీటి అనుభవాన్ని నేను కల్లారా చూశాను. దేవుడు చేసిన అద్భుతాన్ని నేను కల్లారా చూడటానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. నా చిన్నతనం, నాకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రియులరా, మా అమ్మగారు మా నాన్నగారు నన్ను తీసుకుని కేరళ బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఆ దినాల్లో మేబీ 60స్లో ఇప్పుడు కేరళ వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్ లేదు. విజయవాడలో ట్రైన్ ఎక్కి మద్రాసులో దిగాలి, మద్రాసులో ట్రైన్ ఎక్కి కేరళ వెళ్ళాలి. అయితే ఆ దినాల్లో పెంతెకోస్తు ఆది కాలాల్లో మరి దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క మరి కృప ద్వారా బ్రతికేటువంటి దైవ జనులు మరి మా నాన్నగారు మా అమ్మగారు వారు ఉన్న డబ్బులు నన్ను తీసుకుని కేరళ రాష్ట్రానికి వెళ్ళడానికి విజయవాడలో మరి ట్రైన్ ఎక్కి మద్రాసులో దిగినప్పుడు అక్కడ స్క్వాడ్ వచ్చి టికెట్ చెక్ చేశారు. చెక్ చేసినప్పుడు నాకు 5 సంవత్సరాలే కాబట్టి అప్పుడు 5 సంవత్సరాల టికెట్ అక్కర్లేదు, 6 సంవత్సరాలు ఉంటేనే టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా అలాగే అనుకుంటున్నాను నేను. ఏదైనప్పటికీ కూడా అప్పుడు టికెట్ తీసుకోవాలని అవసరం లేదు కాబట్టి నాకు టికెట్ తీసుకోలేదు. వారిద్దరికి టికెట్లు ఉన్నాయి, చూపించారు. అయితే నన్ను అడిగారు, ఈ బాబుకి టికెట్ ఏదని. అప్పుడు మా నాన్నగారు అన్నారు, ఆయనకి 5 సంవత్సరాలు అంటే లేదు అని చెప్పి నన్ను నిలబెట్టారు. నిలబెడితే నేను అప్పుడు చాలా పొడవుగా ఉండేవాడిని. చిన్నప్పుడే చాలా పొడవుగా ఉండడం వల్ల ఎంత పెద్దవాడు, ఎంత ఎత్తున్నాడు, మీరు అబద్ధం చెప్తున్నారు, ఈయనకు 6 సంవత్సరాలు ఉంటే మీరు టికెట్ తీసుకోవాలన్నారు. అంటే మా నాన్నగారు ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టారు. ఆర్గ్యూ చేయడంలో మరి వాళ్ళు ఈగో ఫీల్ అయ్యారు, ఆర్గ్యూకి కోపపడ్డారు. ఏదైనప్పటికీ కూడా తప్పదు, టికెట్ తీసుకోవాలని పట్టుబట్టారు. అయితే వీరి దగ్గర మాత్రం అక్కడి నుంచి మద్రాసు నుంచి కేరళ వెళ్ళడానికి మాత్రమే డబ్బులు ఉన్నాయి. పంతాలు పెరిగినాయి, ఆర్గ్యుమెంట్ పెరిగింది, డబ్బులు లేవన్నా వింటలేదు. అయితే వారు నువ్వు డబ్బులు కడతారా లేదా ఆర్పిఎఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు రాయమంటారా అని పట్టుబట్టినప్పుడు తప్పని పరిస్థితుల్లో ఉన్న డబ్బులు వారికి కట్టేశారు. అయితే ప్రియులారా, కేరళ కాదు, ఆంధ్ర కాదు, మధ్యలో మద్రాస్ స్టేషన్లో ఉండిపోయారు. అక్కడి నుంచి వెళ్ళడానికి డబ్బులు లేవు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నేను చిన్నపిల్లవాడిని, ఇద్దరు బెంచ్ మీద కూర్చున్నారు. అయితే మేము తెల్లవారుజామున అక్కడ దిగాం. ఆ రోజు సాయంత్రం 4:30కి మళ్ళీ మద్రాసు నుంచి ట్రైన్. పగలంతా అక్కడే ఉండాలి. అప్పుడు అక్కడే ఒకే ట్రైన్ ఉండేది. అయితే దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వీరు కూడా బెంచ్ మీద కూర్చుని మరి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. మా నాన్నగారు అయితే ప్లాట్ఫామ్ మీద అటు ఇటు తిరుగుతున్నారు. ఎవరన్నా తిరిగిపోతారా, దేవుడు సహాయం చేయకపోతాడా, ఎవరో ఒకరు తెలిస్తే, ఎవరో ఒకరికి సిచ్యుయేషన్ చెప్తే వారు సహాయం చేస్తారు కదని ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటారేమో, వస్తారేమో అన్న పెద్ద నిరీక్షణతో ఆయన వెతుకులాడుతూ ఉన్నారు. మా అమ్మగారు అయితే ఆ బెంచ్ మీద కూర్చుని ఏడుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగా ప్రార్థన చేస్తున్నారు.
మా నాన్నగారు కూడా కాసేపటి తిరిగి వస్తారు, ప్రక్కన కూర్చుంటారు, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. నేను బాగా గమనిస్తున్నాను, చిన్నపిల్లవాడిని బాగా ఊహ ఉన్నది అప్పుడు. అయితే అలా పగలంతా గడిచిపోయింది. సాయంత్రం 4 గంటలైంది. ప్లాట్ఫామ్ మీద ట్రైన్ పెట్టారు. దేవునికి స్తోత్రం. ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ రాగానే వీళ్ళ ఆతృత పెరిగిపోయింది. మా అమ్మగారికి దుఃఖం పెరిగిపోయింది. అక్కడ సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఆ రోజు ఏదైనా టెలిఫోన్ ఫెసిలిటీస్ లేవు. టెలిఫోన్ చేయాలంటే ట్రంకాల్ బుక్ చేయాలి, దానికి కూడా డబ్బులు లేవు. లేదా టెలిగ్రామ్ చేయాలి, దానికి కూడా డబ్బులు లేవు. ఎటు చూసినా కానీ ఒక నిస్సహాయమైన పరిస్థితి. ఏడవడం తప్ప, దుఃఖపడటం తప్ప ఇంకొక మార్గం లేనటువంటి పరిస్థితిలో మా అమ్మగారు బెంచ్ మీద చివర కూర్చుని మరి కన్నీరు కారుస్తున్నారు, దేవునితో ప్రార్థన చేస్తున్నారు. మా నాన్నగారు అయితే కాసేపు వస్తారు, కాసేపు అటు తిరుగుతున్నారు. ఆ ట్రైన్ వచ్చేపటికి వీళ్ళు ఇంకా ఆతృత పెరిగిపోయింది. మా అమ్మగారిలో ఏడుపు పెరిగిపోయింది, ఆ శబ్దం పెరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. 4:15 అయింది. ఇంకా ఏమి చేయలేని పరిస్థితులు. ఎందుకంటే టికెట్ లేకుండా ఎక్కడో వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుణ్ణి సేవించే బిడ్డలుగా అది తప్పు అని తెలిసిన తర్వాత అది చేయకుండా వీళ్ళు అక్కడే కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, నాకు బాగా గుర్తుంది, నేను నా కళ్ళతో చూశాను, ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంది. ఒక పెద్ద ఆయన తెల్లటి అంగి వేసుకున్నారు. ఆయన వచ్చి మా అమ్మగారు కూర్చున్న ఆ యొక్క బెంచ్ చివరిలో కూర్చుని మా అమ్మగారి వైపు చూసి అమ్మ ఎక్కడికి వెళ్ళాలని అడిగారు. దేవునికి స్తోత్రం. మా అమ్మగారు అన్నారు, కేరళ వెళ్ళాలండి, కొచ్చిన్ వెళ్ళాలి. అమ్మ ఇదేనమ్మా ట్రైను, టికెట్ తీసుకోలేదండి అన్నారు. టికెట్ ఎందుకు తీసుకోలేదు, తీసుకుంటారు, ఏమీ లేదు. ఇదే సంభాషణ. మా అమ్మగారు ఆ సంఘటన తర్వాత కేరళ వెళ్ళి అనేక సంఘాలకు వెళ్ళి ఈ యొక్క గొప్ప సాక్ష్యాన్ని ఆమె చెప్పారు. అప్పుడు కూడా ఈ మాటలన్నీ నేను బాగా విన్నాను. కాబట్టి ఇప్పుడేరా నేను ఆయన్ని చూడగలిగాను. ఆయన అన్నారు, అమ్మ ఎక్కడికి వెళ్ళాలంటే కేరళ వెళ్ళాలి, కొచ్చిన్ వెళ్ళాలి. అమ్మ ఇదేనమ్మా ట్రైను, టికెట్ తీసుకోలేదండి అనగానే ఆయన ఈ ఎడం చేత్తో ఇలా చేపెట్టి, అంగీలో చేపెట్టి ఇలా గుప్పెడితో డబ్బులు తీసి అమ్మ టికెట్ తీసుకోండి అని ఇచ్చారు. ఎవరో తెలీదు, ఏమిటో తెలీదు. మా అమ్మగారు కూడా ఇదెందుకండి మీరు ఎవరని కూడా అడగలేదు. ఆ పరిస్థితులు బట్టి ఏమో వెంటనే 2 చేతులు చాపి ఆ డబ్బులు తీసుకున్నారు. తీసుకోగానే ఆ డబ్బులు తీసుకుని పరిగెత్తుకెళ్ళి మా నాన్నగారు అక్కడ తిరుగుతూ ఉన్నారు. వెంటనే వెళ్ళిపోయి, ఏమండి ఇదిగో టికెట్లు తీసుకురండి అన్నారు. మా నాన్నగారు కూడా ఎక్కడవి ఏంటి ఏం అడగలేదు, ఎందుకంటే టైం లేదు, ఇంకొక 10 నిమిషాలే ఉంది. ఆయన బయటికి కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసుకుని రావాలి. ఆ డబ్బులు తీసుకుని ఆయన వెంటనే వెళ్ళిపోయి టికెట్ తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన వచ్చారు, మేము కలిసి వీళ్ళు ఎత్తుకులాడుతున్నారు. ప్లాట్ఫామ్ అంతా ఎత్తుకుతున్నారు. ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చేశాడు, ప్లాట్ఫామ్ ఎదుగుతున్నారు, ఆయన కోసం వెతుకుతున్నారు. ఆయన ఎక్కడ కనబడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎక్కడ కనబడలేదు. ప్రియులారా, నాకు బాగా తెలుసు. అప్పటికి ఇంకా ట్రైను స్టార్ట్ అయింది. స్టార్ట్ అవగానే వెంటనే మా నాన్నగారు ఈ బ్యాగులు పెట్లని అట్లా లోపలికి విసిరేసి మా అమ్మగారిని ఎక్కించేసి నన్ను మా అమ్మగారికి అందించి మా నాన్నగారు తర్వాత ఎక్కారు. కదులుతున్న ట్రైన్లో ఎక్కారు. పిల్లరా, దుఃఖపడువారు ధన్యులండి. అది నిజంగా దుఃఖపడితే దేవుడు దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునాక. మన దుఃఖ అనుభవంతో, కన్నీటి అనుభవంతో ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే పిల్లరా ఆయన దిగొస్తాడు. ఆయన్ని కదిలించగలిగింది మన కన్నీటి ప్రార్థన, మన పరిస్థితి. మన కన్నీటి ప్రార్థన అంటే మన పరిస్థితిని పూర్తిగా అవగాహన చేసుకుని, మన పరిస్థితులను, మానవ పరిస్థితులను, మానవ నిస్సహాయతను, దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నవారు మాత్రమే ఈ ధన్యత పొందగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును. మీ కుటుంబంలో పరిస్థితులను బట్టి, మీ వ్యక్తిగత పరిస్థితులను బట్టి మీరు కన్నీటి అనుభవం కలిగిన వారుగా ఉన్నట్లయితే దేవుడు కదిలించబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒకసారి చూద్దాం. మనం హాగరు పరిస్థితి చూసినట్లయితే మీ కుటుంబం గురించి, మీ వారి గురించి, ఆమె తన కుమారుడు గురించి ఆమె వెలిగెత్తి ఏడ్చినట్లుగా మనం చూస్తాం. చూడేది ఆదికాండం 21వ అధ్యాయం 14 నుంచి, ఆదికాండం 21వ అధ్యాయం 14 నుంచి మనం చూస్తే, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి
పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగులాడుచుండును. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద కింద చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలిగెత్తి ఏడ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ తల్లి యొక్క ఆవేదన, తల్లి యొక్క పరిస్థితి, ఆ యొక్క బెత్షెబా అరణ్యములోనికి వెళ్ళిన తర్వాత నీళ్ళు అయిపోయింది, ఆహారం అయిపోయింది, మరి సహాయం చేసేవాళ్ళు లేరు, సహాయం చేయడానికి ఎవ్వరు లేరు. తన పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మరి తనైతే తట్టుకోగలదు, కానీ పిల్లోడు మాత్రం నీళ్లు లేకుండా ఆహారం లేకుండా ఉండలేడు. కాబట్టి ఆ పిల్లోడు చచ్చిపోతాడు అని నిర్ణయించుకున్న తర్వాత కన్న బిడ్డ యొక్క చావు చూడలేక ఆ బిడ్డను పొద కింద పడుకోబెట్టి మరి బాణం వేటంత దూరం వెళ్ళి కూర్చుని అంగలారుస్తూ ఉంది. దేవునికి కన్నీరు కారుస్తూ ఉంది, ఎలుగెత్తి మరి ఏడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, హాగరు విషయం మనం గమనిస్తే ఆమె కూడా ఎంతో కాలముగా దేవుని యొక్క భక్తుల ఇంట్లో ఉన్నటువంటి మనిషి. అదే కాకుండా దేవుని భక్తుని యొక్క భార్యగా ఉన్నటువంటి మనిషి. కాబట్టి దేవుడు సహాయం చేస్తాడనే విషయం, దేవుడు జీవిస్తున్నటువంటి దేవుడని, ఆశ్చర్యకరమైనటువంటి దేవుడని, యెహోవాయే దేవుడన్న విషయం ఆమె అబ్రహాము సారా యొక్క ఆ యొక్క కుటుంబాల్లో చూసింది. కాబట్టి నేను అనుకుంటాను వెలిగెత్తి ఏడ్చింది, దేవునికి మొరపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వెంటనే దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దుఃఖపడు వారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన యొక్క కుటుంబ అవసరతల నిమిత్తం, మన బిడ్డల కోసం, మన యొక్క అన్నదమ్ముల కోసం, మన యొక్క తల్లిదండ్రుల కోసం వారి పరిస్థితిని మనం అర్థం చేసుకుని, తన బిడ్డ యొక్క పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకుందో హాగరు, తన బిడ్డ చనిపోబోతున్నాడు, తన బిడ్డకు ఇంకా బ్రతకడానికి ఛాన్స్ లేదు, ఇవ్వడానికి నీళ్లు లేవు, పెట్టడానికి ఆహారం లేదు, నా పరిస్థితి కూడా అలా అయిపోయిందని చెప్పి తన కుటుంబ పరిస్థితిని అవగాహన చేసుకుని దాని యొక్క పర్యవసానాన్ని అర్థం చేసుకున్నటువంటి హాగరు దేవునితో ఎలుగెత్తి మొరపెడుతున్నట్లుగా, ఏడుస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే వాక్యం చెప్తుంది కదా, ఆ చిన్నవాని యొక్క మొర ఆలకించి ఆ పిల్లవాని చావు నేను చూడలేని దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను అని దేవదూత చెప్తున్నాడు. తల్లితో పాటు బిడ్డ కూడా ఏడ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన కన్నీటి అనుభవం దేవుణ్ణి కదిలిస్తుంది, దేవుణ్ణి కదిగిస్తుంది. మన జీవితంలో దేవుణ్ణి అర్థం చేసుకుని, దేవుని మహిమను అర్థం చేసుకుని, ఈ లోకములో మనకు సహాయం చేయగలిగిన వాళ్ళు, లేదా మన పరిస్థితి నుంచి మనల్ని లేవనెత్తగలిగింది దేవుడు ఒక్కడే అని అర్థం చేసుకుని, కన్నీటితో మన పరిస్థితిని అర్థం చేసుకుని, మనము కేవలము మానవ మాత్రులము, మన గొప్పతనము, మన చదువు, మన ఉద్యోగము, లేదా మన యొక్క తెలివితేటలు ఈ లోకములో మనకు దేనికి పనికిరావు, అక్కర సమయాల్లో అక్కడికి వచ్చేవి కావు. ఎందుకంటే అన్నిటికీ లిమిటేషన్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి దేవుడు ఒక్కడే అన్లిమిటెడ్. దేవునికి స్తోత్రం. ఆయనే సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడు. కాబట్టి ఆయన ఒక్కడే ప్రతి సమస్యను తీర్చగలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. అయితే మన బాధ్యత ఏంటంటే మన పరిస్థితులు మనం అర్థం చేసుకుని, క్లిష్ట పరిస్థితుల్లో మన వారి కోసం, మన బిడ్డల కోసం, మన తల్లిదండ్రుల కోసం, మన అక్క చెల్లెళ్ళ కోసం, మన అన్నదమ్ముల కోసం వారు లేవనెత్తబడాలని, వాళ్ళు బ్రతకాలని, వాళ్ళు జీవించాలని, వారు కూడా మరి పరలోక రాజ్యాన్ని ప్రాప్తింపజేసుకోవాలని, వారు కూడా ఆత్మీయంగా బలపడాలని, వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి మనం కన్నీటి ప్రార్థనతో ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినట్లయితే వారిని నేను నడిపిస్తాను. ఇది నిజమైనటువంటి ధన్యత. దేవునికి స్తోత్రం కలిగిన ప్రియులారా, మీ కుటుంబంలో అవసరం ఉందా? మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారా? మీ అన్నదమ్ముల కోసం ప్రార్థిస్తున్నారా? మీ తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తున్నారా? ఒట్టి ప్రార్థన కాదండి, ఏడ్చుచూ వచ్చేదరు. దేవునికి స్తోత్రం కలుగును. నా సన్నిధికి వారు ఏడ్చుచూ వచ్చేదరు. ఏడుస్తూ మన దుఃఖంతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఆయన దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాకుండా యాకోబు కూడా యోసేపు గురించి మనం చూసినట్లయితే ఆదికాండం 37వ అధ్యాయం 34వ అధ్యాయం చూస్తే 37వ అధ్యాయం 34వ వచనం చూస్తే ఆయన అంగలార్చననుంది. గోని పట్టు కట్టుకుని, బట్టలు చెప్పుకొని, గోని పట్టు కట్టుకుని ఆయన అంగలార్చాడు యోసేపు కోసం. ప్రియులారా, యోసేపు
అయితే తర్వాత మనం చూస్తే ఆదికాండం 39:23 చూస్తే యోసేపుకు దేవుడు తోడై ఉండెను అని ఈ మాట అనేక సార్లు ఉంటుంది. ఎందుకు? ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, యోసేపు వెంట ఉన్నటువంటి తండ్రి ప్రార్థన, అంగలార్పు. రెండవది, దేవుని సన్నిధిలో తనకున్నటువంటి కమిట్మెంట్. ఈ 2 కూడా ఉండాలి. ఒకటి, మన వెనక కన్నీటి ప్రార్థన ఉండాలి. అది మన కోసం మన వాళ్ళు చేస్తారు. అయితే మనం ఆయన పట్ల సమర్పణ కలిగి ఉండాలి. ఈ 2 కనుక కలిసి వెళ్ళినట్లయితే దేవుని చేత ఎత్తబడతాం. దుఃఖపాడువారు ధన్యులు అనే వాక్యం మన పట్ల నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ మాట చెప్తుందంటే 2 వెళ్ళాలి. కన్నీటి ప్రార్థన ఉండాలి, ప్రార్థన సహవాసం ఉండాలి, ప్రార్థన సహాయం ఉండాలి, దానితో పాటు మన సమర్పణ కూడా ఉండాలి. కేవలము ప్రార్థన వల్లే మనం బయటపడిపోతామంటే పొరపాటు. ఎందుకంటే దావీదు చూడండి, దావీదు అబ్షాలోము గురించి కూడా ప్రార్థన చేశాడు. ఆయన కూడా దాని గురించి అంగలార్చాడు, ఏడ్చాడు. అయ్యో నా కుమారుడు ఇలాగైపోతున్నాడు ఏంటి అది. ఆయన గురించి ప్రార్థన చేసి ఉండడా? తప్పనిసరిగా చేసి ఉంటాడు, కన్నీటి ప్రార్థన చేసి ఉంటాడు. కానీ అబ్షాలోముకు మాత్రం దేవుడు సహాయం చేయాలి. ఎందుకంటే ఆయనలో సమర్పణ లేదు, ఆయనలో దేవుడిని వెంబడించే గుణం లేదు, ఆయనలో మరి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించే గుణం లేదు. కాబట్టి కన్నీటి ప్రార్థన ఉంది, తండ్రి యొక్క ప్రార్థన ఉంది, తండ్రి యొక్క విష్ ఉంది, కానీ ఆయనలో దేవుణ్ణి అనుసరించే గుణం లేదు. కాబట్టి 2 ఉండాలి. మనం ధన్యత పొందాలంటే దుఃఖపడాలి, దుఃఖపడే ప్రార్థనలు మనతో కూడా ఉండాలి, మనం దేవునితో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మన కుటుంబ విషయంలో, మన కుటుంబ క్షేమం కోసం, మన వారి క్షేమం కోసం మనం కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు కదిలించబడతాడు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా మన ఆరోగ్య విషయంలో, మన బిడ్డల ఆరోగ్య విషయంలో, మన యొక్క కుటుంబ యొక్క ఆరోగ్య విషయంలో కూడా మనం దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. దేవుడు మారు మనసు పొందుతాడు. దేవునికి స్తోత్రం. గల మనసు మార్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. హిజ్కియా రాజు విషయంలో మనం చూసిన 20వ అధ్యాయం, 2వ రాజుల 20వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఓకే 2వ రాజుల 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనాలు మనం చూసినట్లయితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణము అవుచున్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతురో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కన్నీళ్లు విడుచుచు గోడ తట్టు తిరిగి తన పరిస్థితిని ఎరిగి, తన పరిస్థితిని అర్థం చేసుకుని, తన ఆరోగ్య విషయంలో కనికరించమని చెప్పి తను చేసినటువంటి కార్యాలు దేవుడికి జ్ఞాపకం చేస్తూ, నీ కొరకు నేను బ్రతికాను అని చెప్పి తన్ను తాను మరి సాక్షీకరించుకుంటూ దేవుని సన్నిధిలో మరి పోరాడుతున్నటువంటి లేదా బతిమాలుతున్నటువంటి హిజ్కియాను మనం చూస్తున్నాం. ప్రియులరా, ఆయన కన్నీటి ప్రార్థన, కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. దేవునికి స్తోత్రం. వెంటనే ఏం జరిగిందండి? దేవుడు ఆయనకి ఆయుష్ను పెంచాడు. దేవుడు ఆయనకి ఆయుష్ను పెంచాలి. చూడండి, ఒక వాక్యం 50 గ్రంథం 2వ అధ్యాయం, 50 గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఓకే, 50 గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూస్తే, మీ దేవుడైన యెహోవా వాత్సల్యం గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడినయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను ఇక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవునికి స్తోత్రంగా. ఎందుకంటే దేవుడు కరుణావాత్సల్యము గలవాడు, ఆయన శాంతమూర్తి, అత్యంత కృప కలిగినటువంటి వాడు,
మన దేవునికి నాణ్యానికి ఉన్నట్లు రెండు రెండు మరి రెండు ప్రక్కల ఉన్నాయి. ఒకటి గర్జించు సింహము, ఆయన చీల్చేటటువంటి సింహం. కానీ దానికన్నా ముందు ఆయన వాత్సల్యం కలివాడు, ఆయన శాంతమూర్తి, ఆయన అత్యంత కృప కలిగినటువంటి వాడు. ప్రియులారా, అయితే ఆయన వాత్సల్యత, ఆయన కృపను మనం పొందుకుంటే ఆయన సింహాన్ని మనం చూడక్కర్లేదు, ఆయనలో ఉన్నటువంటి రెండవ భాగాన్ని మనం చూడవలసిన అవసరం లేదు. లేదా ఎప్పుడైతే మనం ఆయన ముందుగా నడిచే వాత్సల్యత, ముందుగా నడిచే కృప, ఆయన కోపం కన్నా ఆయన కృప ముందు వస్తుంది, ఆయన శిక్ష కన్నా ఆయన యొక్క రక్ష ముందు వస్తుంది. కాబట్టి మన పరిస్థితిని మనం అర్థం చేసుకుని ఆయన కృపను ఒడిసి పట్టుకున్నట్లయితే ఆయన కోపాన్ని మనం చూడవలసిన అవసరం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంతేకాకుండా ఆయన అంటున్నాడు కదా, వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనండి. మనకొచ్చిన కష్టానికి మన పిచ్చోళ్ళలాగా పిచ్చెక్కిపోయి ఏదేదో ప్రవర్తించి ఏదేదో చేయడం కాదు, మన హృదయము చింపుకొని దేవుని సన్నిధులు అంగలార్చినట్లయితే ఆయన ఏం జరుగుద్దంట, ఆయన పశ్చాత్తాపపడును. దేవుడు మనస్సు మార్చుకుంటాడు. తను శిక్షించాలనుకున్నా కానీ ఆయన కృప చొప్పున ఆ శిక్షను రద్దు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునా. అదే హిజ్కియా విషయంలో జరిగింది. ఆయన గోడ తట్టు తిరిగి ఆయన కన్నీటితో ఆయన ప్రార్థించాడు. కన్నీటితో అంటే ఒట్టి కన్నీటితోనే రాశాడు, కానీ ఎంత గొప్ప కన్నీరు, ఎంత గొప్పగా తన మనసుని అర్థం చేసుకుని ఆయన తన పరిస్థితిని అర్థం చేసుకుని ఎంత దుఃఖపడాలనేది దేవుణ్ణి మార్చగలిగినటువంటి కన్నీరు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి పిల్లరా, మన బిడ్డల ఆరోగ్య విషయంలో మన బిడ్డలు సిక్కైపోయారా, మన తల్లిదండ్రులు ఆరోగ్యంగా లేరా, లేదా మన వారు ఆరోగ్యంగా లేరా, మనకు కావలసిన వారు ఆరోగ్యంగా లేరా, ఆరోగ్య ప్రదాత అయినటువంటి మన దేవుడు ఆయన ఒకవేళ శిక్షకు లోనైనటువంటి మన పరిస్థితులు అయినా కానీ మన కన్నీటి ప్రార్థన ద్వారా, మన కన్నీటి పరిస్థితి ద్వారా ఆయన మనస్సు మార్చుకుని మనల్ని కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతేకాకుండా మూడవదిగా, ముఖ్యంగా మన పాపాల నుంచి మనల్ని తప్పించడానికి కూడా మనం కన్నీటి ప్రార్థన చాలా అవసరం. మనం చూసినట్లయితే పాపాత్మురాలైనటువంటి స్త్రీ గురించి అక్కడ రాయబడి ఉంది. పాపాత్మురాలైనటువంటి స్త్రీ గురించి రాయబడి ఉంది. లూకా సువార్త 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయం 37, 38, 48, 50 వచనాలు, 48 వచనాలు చూస్తే ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూసెను. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో ఆయనను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఏం చేసిందండి, ఆయన వెనుక తట్టు ఆయన పాదముల మీద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఏడ్చింది, అంత దుఃఖం ఎందుకు వచ్చిందంటే పైనే రాయబడింది, పాపాత్మురాలైనటువంటి స్తోత్రం కలుగును గాక. పాపం యొక్క పర్యవసానం అర్థం చేసుకుంటే ఎవరికైనా దుఃఖం రాక మానదు. ఎందుకంటే ఆ పాపం యొక్క పర్యవసానం మరణం, నిత్య మరణం. దేవునికి స్తోత్రం కలుగుగాక. నిత్య మరణంలోనికి వెళ్ళబోతున్నామని తెలిసిన తర్వాత ఎవరికైనా దుఃఖం వచ్చి తీరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే నిజంగానే జీవితాంతం దుఃఖపడవలసింది. ఈ లోక జీవితమే కాదు, ఈ లోక జీవితం తర్వాత జీవితం కూడా దుఃఖమయంగానే మారుతుంది. పురుగు చావదు, పళ్ళు కొరుకటయు, ఆహాకారాలు, ఇలాంటి గొప్ప వేదనలు, దుఃఖములు, తీరని దుఃఖములు, పాపముతో చనిపోతే ఆ తీరని దుఃఖములోనే మనం ఉండిపోవాలి. దాన్ని తీర్చడానికి దేవుడు అక్కడికి రాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే తీర్చడానికి దేవుడు ఇక్కడే సిద్ధంగా ఉన్నాడు. అందుకే తన పాపపు పర్యవసానాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాలని కన్నీటితో కడిగింది. దేవునికి స్తోత్రం. వెంటనే ఆయన అంటున్నాడు, నీ పాపములు పరిహరించబడినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. తనలో కలిగినటువంటి మార్పు, నిజ జీవితాన్ని అర్థం చేసుకున్నటువంటి విధానం, తద్వారా
తన కన్నీటి ధారలతో ఆయన కాళ్ళు కడిగినటువంటి పరిస్థితి చూసినప్పుడు ఆయన కనికరించాడు. దేవునికి స్తోత్రం. అది దుఃఖపడవారు ధన్యులు అంటే అది నిజమైనటువంటి ధన్యత. తన జీవితం అంతకుముందు జీవితం ఎలాగన్నా ఉన్నామండి పిల్లరా, ఇంతకుముందు నీ జీవితం ఎలాగన్నా ఉన్నామండి. నువ్వు ధన్యుడు కావాలంటే, నీ జీవితం ధన్యతను ఉండాలంటే ఇక్కలోక జీవితమే కాదు, ఈ లోక జీవితం తర్వాత కూడా ఇంకా మరి అనుభవించవలసి ఉంది. కాబట్టి ఆ జీవితం మనం కన్నీటితో దేవుని సన్నిధికి వచ్చి, మనం కన్నీటితో దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొని, ఆ పాపాత్మురాలి స్త్రీలాగా ఆయన యందు మనస్సు ఉంచి, ఆయన యందు నమ్మిక ఉంచి, ప్రభు అయిన యేసుక్రీస్తు నా పాపాల కోసం, ఇదిగో నా పాపాల నిమిత్తం ఆయన మరణం చెంది నా పాపాలను ప్రక్షాళన చేయడానికి కావలసినటువంటి మార్గం సిద్ధం చేశాడని మనసుతో తెలుసుకుని ఆయన సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే వెంటనే నీ పాపాలు క్షమించబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును. ఈ ధన్యతను మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇదే అసలైన సమయం, ఇదే అనుకూలమైనటువంటి సమయం ప్రియులారా. మన జీవితం ఎంతవరకు ఉంటుందో మనకు తెలియదు, ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ లోకంలో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితులు అనేకం ఈ లోకంలో సంభవిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎప్పుడు మనం చిక్కుకుపోతామో తెలియదు. పెద్దవారు దేవునికి స్తోత్రం, పేరు గడించినటువంటి వారు వెంటిలేటర్ మీద ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది పెద్దవారు భారతదేశంలోనే పేరుగాంచినటువంటి వారు వెంటిలేటర్ మీద ఉన్నారు. దేవునికి స్తోత్రం. మన పరిస్థితి దేనికి, మన జీవితాన్ని బట్టి ధన్యతను పొందుకునే ఆ మార్గంలోనికి మనం వచ్చినట్లయితే ప్రియులారా, దేవుడు దిగి వచ్చి మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం. అయితే ఈ కన్నీటి అనుభవం, కన్నీరు ఎప్పుడు కూడా వ్యర్థం కాదనేది బైబిల్ స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. మన కన్నీరు ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఎందుకంటే ఆయన బలిని కోరేవాడు కాదు, ఆయన కనికరమూర్తి. కాబట్టి మన దుఃఖాన్ని ఆయన కనికరంగా తీసుకుంటాడు, మన కష్టాన్ని ఆయన కనికరంతో చూస్తాడు. ఆ కనికరాన్ని పొందుకోకపోతేనే ఆయన రెండవ ముఖం మనకు చూపిస్తాడు. దేవుని గర్జించు సింహంలాగా మనకు కనబడతాడు. దేవునికి ఏదైనప్పుడు కూడా మనం నష్టపోవడానికో, మనల్ని నష్టపోవడానికో దేవుడు ఎప్పుడు ఇష్టపడేవాడు కాదు. అలా ఇష్టపడేవాడైతే తన్ను తాను సమర్పించుకొని తన్ను తాను శిలువ మీద యాగంగా బలి అయ్యేవాడే కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన కన్నీరు ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. కన్నీరు ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. చూడండి, కీర్తన 56:8 మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ గుడ్డలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. మన కన్నీళ్లు ఆయన బుడ్డిలో దాస్తూ ఉన్నాడు. మన పరిస్థితులకి మనం కార్చే కన్నీరు ప్రతి బొట్టు కూడా ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. అంటే మనల్ని ఎంత గొప్పగా శ్రద్ధిస్తున్నాడు, మన అవసరతలు ఏ విధంగా ఆయన గమనిస్తున్నాడు అనేది మనం తేటతెల్లంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అంతేకాకుండా మన పరిస్థితులు ఆయన రాస్తూ ఉన్నాడు. కవిల అంటే పుస్తకంలో లిఖిస్తూ ఉన్నాడు. మన కన్నీళ్ళు, దానికి కారణాలు, ఆ పరిస్థితుల్లో ఆయన లిఖిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దానికి కావలసినటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఆ సమయం వచ్చే వరకు వాటిని దాచి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అంతేకాకుండా ఈ కన్నీటి అనుభవం ప్రియరా చూడండి, ఈ కన్నీటి అనుభవం ధన్యతగా ఎప్పుడు మారుద్దంటే, దుఃఖపడవారు ధన్యులు ఎందుకు అది దేవుడు అన్నాడంటే, ప్రభు ఎందుకు అది అన్నాడంటే, చూడండి ప్రకటన గ్రంథం 7:17 మనం చూస్తే, ప్రకటన గ్రంథం 7:17 ఎలయనగా సింహాసన మధ్యముండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కన్నీరు కార్చేవారు ఎందుకు ధన్యులంటే, వారి కన్నీరు యేసయ్యే స్వయంగా తుడిచివేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునాక. సింహాసన మధ్యముండు గొర్రె పిల్ల వారికి కాపరి. ఎవరైతే కన్నీటి అనుభవం కలిగి ఉంటారో, ఎవరైతే దుఃఖపడుతూ ఉంటారో, దుఃఖపడి ఆయన సన్నిధికి వచ్చి ఆ దుఃఖాన్ని ఆయన సన్నిధిలో మరి తెలియజేయగలుగుతారో వారికి ఆయన కాపరిగా ఉంటాడట. దేవునికి స్తోత్రం. యేసయ్యే కాపరిగా ఉంటాడు. అంతేకాకుండా వారిని జీవ జల నదుల బుగ్గల యొద్దకు వారిని నడిపిస్తాడు. అంతేకాకుండా వాళ్ళ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. ఎంత ధన్యత అండి. దేవునికి స్తోత్రం. ఎంత ధన్యత.
ఎందుకంటే ఈ తుడిచివేసేది సామాన్యమైనటువంటి దేవుడు కాదు. ఆయన సామాన్యమైనటువంటి దేవుడు కాదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఈ 18వ వచనం మనం చూస్తే, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఆ గొప్ప దేవుడు, ఆ యేసయ్య మన కన్నీళ్లు తుడవడానికి ఈ లోకానికైనా దిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మన జీవితంలో కన్నీటి అనుభవం, కన్నీటి ప్రార్థన, మనల్ని మనం అర్థం చేసుకున్న వారిగా, మన పరిస్థితులను అర్థం చేసుకున్న వారిగా, మన వారి పరిస్థితులను అర్థం చేసుకున్న వారిగా, మన వారి పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో వారిని సమర్పించి వారి కోసం ప్రార్థన చేసేవారిగా, ఏ విధంగా అయితే హాగరు తన కుమారుడు పరిస్థితిని అర్థం చేసుకుని దేవుని పట్ల ఆమె ఎలుగెత్తి ఏడ్చిందో, అదేవిధంగా మన కుమారుల బాగు కోసం, మన కుమార్తెల బాగు కోసం, మన భర్త బాగు కోసం, మన భార్య బాగు కోసం, అన్నదమ్ముల బాగు కోసం, అలాగే మన వారి బాగుపడటం కోసం, మన వారు రక్షణలోనికి రావడం కోసం మనం దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ఆయన సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేసినట్లయితే వారు ఏడ్చుచూ వచ్చేదరు. వారు నన్ను ప్రార్థించుతుండగా నేను వారిని నడిపించుదును, నీటి కాలవల యొద్దకు వారిని నడిపించును, సమృద్ధి వద్దకు నడిపిస్తారు. దేనికోసమైతే కన్నీరు కారుస్తున్నామో, దేనికోసమైతే దుఃఖపడుతున్నామో ప్రతి విషయాన్ని ఆయన మన చెయ్యి పట్టుకుని లేవనెత్తి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం కన్నీరు కార్చడానికి సిద్ధంగా ఉన్నామా? ఆ అనుభవం మనకుందా? లేనట్లయితే ప్రియరా, ఈ దినం దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మీకు తెలియజేస్తున్నాడు. కన్నీటి అనుభవంతో మీ పరిస్థితులు మీరు అర్థం చేసుకుని మీ పరిస్థితులను దేవుని సన్నిధిలో కృమ్మరించండి. లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనకు సహాయం చేయునుగాక. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన పట్ల కరుణామయుడు, కృప కలిగినటువంటి వాడు. ఆయన మన కన్నీటి వేదనను చూసి కరిగిపోయేటువంటి వాడు. కనికరాన్ని ముందుగా పెట్టి ఆయన ప్రవర్తించే దేవుడు కాబట్టి ఆ కనికరం మనం పొందుకునేలాగా ఆయనకి ప్రార్థన చేసుకుందాం. కృపగల పరలోకపు తండ్రి, మీ పాదము స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ఎవరైతే ప్రార్థన చేస్తూ కన్నీటితో ప్రభా మీ సన్నిధానికి వస్తారో వారిని నేను నడిపిస్తానని సెలవిచ్చినటువంటి ప్రభువా, వారు తొట్టిల్లకుండానైనా తిన్ననైన మార్గములో నీటి కాలవల యొద్దకు సమృద్ధి యొద్దకు నడిపిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవా, ఇదిగో మా ప్రియులను ఎవరైతే దీన్ని వీక్షిస్తున్నారో, ఎవరైతే అలాంటి అవసరతలో ఉన్నారో ప్రభా, ఎవరి బిడ్డలైతే నాయన అనారోగ్యంగా ఉన్నారో వారి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. నాయన కన్నీటి అనుభవం కలిగి మీ పాద సన్నిధికి రావడానికి ఉన్నటువంటి కృప మీరు మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. తద్వారా కలిగే ధన్యతను పొందుకునే కృపలు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు తోడుగా ఉంచి నడిపించినందుకు మీకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దీవించినందుకు మీకు స్తోత్రాలు, బలపరిచినందుకు మీకు స్తోత్రాలు, అనుభవాన్ని నేర్పించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. అయినా దీన్ని ఆచరణలో పెట్టడానికి ఉన్నటువంటి కృపలు కూడా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దీనికి ఆటంకపడే ప్రతి సైతాను శోధనలు ప్రభా, చిక్కులు ప్రభా, అడ్డుబండలు ప్రభా, యేసు నామములో ప్రభా తొలగిపోవునుగాక. నాయన మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అని ఈ సమయం మాకు ఇచ్చినటువంటి ప్రేమ్ కుమార్ గారికి, ఝాన్సీ గారికి ప్రభా ప్రత్యేకమైనటువంటి కృపలతో వారిని నింపండి. వారి సేవను ఇంకా బలపరచమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఆయన వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సమృద్ధిలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు నాయన. ఈ కృప, ఈ సమయం, ఇవన్నిటిని బట్టి కూడా మరి ఒకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామానికి మహిమ కలుగులాగా మీరే మమ్మల్ని నడిపించమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సహవాసము, శాంతి, సమాధానములు వినుచున్న మీ అందరికీ, అలాగే ఈ లోక పరిశుద్ధులందరికీ, కన్నీటి అనుభవం కలిగిన భక్తులందరికీ కూడా సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మరి ఒకసారి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మేము విశాఖపట్నంలో కొమ్మాదిలో సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాం. సంఘాభివృద్ధి కోసం ప్రార్థన చేయండి. మరి ఒకసారి ఈ సమయాన్ని, ఈ యొక్క మంచి ఆపర్చునిటీని మాకు ఇచ్చినటువంటి ప్రేమ్ కుమార్ గారికి, అలాగే ఝాన్సీ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
ఆమేన్.